హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌన్సిలింగ్ ఫర్ హ్యాపీ లైఫ్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఊహించని సహాయం. ఒక రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళ కూతుర్ని చూడటానికి వేరే ఊరు వస్తారు. ఆయనకి ప్రతిరోజు దైవ దర్శనం చేసుకుంటాం అనేది బాగా ఇష్టం. వాళ్ళ కూతురింటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం దైవ దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరి ఆ ఊరు చివరిలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే వచ్చే భక్తుల కంటే ఆ గుడి చుట్టుపక్కన ఉండే బెగ్గరీస్, అడుక్కునే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. వాళ్ళందరూ దానం చేయమని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటే ఆ పెద్ద మనిషి తాను దర్శనానికి తెచ్చుకున్న ఐటమ్స్ ఒక అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి ముందు ఆయన దగ్గర ఉండి ఒక నాప్కిన్ వేసి దాని మీద ఇన్ని పూలు, ఆయన తెచ్చుకున్నవే, ఒక దండ, ఒక అగరబత్తి ప్యాకెట్, మ్యాచ్ బాక్స్, 2 కొబ్బరికాయలు ఆవిడ ముందు పెట్టి వెళ్ళిపోబోతూ ఉండంగా ఆ అమ్మాయి ఈయన్ని పిలిచి, పాడి మీద వేసుకునే సామాను తీసుకొచ్చి నా ముందు పెడుతున్నావేంటి, నేను చచ్చిపోవాలని ఉందా నీకు అని చెప్పి అనేటప్పటికీ ఈయన షాక్ అయిపోతారు. ఇంకా ఆవిడ ఆపుకోకుండా, నేను బ్రతకటానికి అడుక్కోవట్లేదు, నేను చచ్చిపోతే వెనక నా భర్త మంచం మీద ఉన్నాడు, నా పిల్లలు కూడా అనాథలు అయిపోతారు. అలాంటి అమ్మాయిని నన్ను చూసి ఈ చచ్చిపోయిన తర్వాత వేసే ఐటమ్స్ నా ముందు ఎందుకు పెడుతున్నావు? నువ్వు దైవ దర్శనానికి వచ్చినప్పుడు దైవ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు కదా, అంతకీ చేసుకోవాలంటే నువ్వు ఎలాగో ముసలితనంతోనే ఉన్నావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ మీద వేస్తారని చెప్పి దూషించేటప్పటికీ ఆయన ఆవిడ వెనక చూసి నవ్వుకుంటూ గుడిలోకి వెళ్ళిపోతారు. అక్కడున్న బెగ్గర్స్, ఆ పక్కన వాళ్ళందరూ ఈ అమ్మాయి చెప్పిన మాట ఊహించరు. ఆయన దర్శనానికి తీసుకొచ్చిన ఐటమ్స్ అక్కడ ఎందుకు పెట్టాడో తెలియదు. ఆ పెట్టిన తర్వాత ఈ అమ్మాయి పాడి మీద వేశారన్న మాట ఎందుకు అందో తెలియకోకుండా, బెగ్గర్స్ కంటే ఎవరికారు పట్టించుకోకుండా ఎవరి పనులు ఆవిడ ఉండిపోతారు. ఈ అమ్మాయి నా ముందే ఉంటే నాకేదైనా అరిష్టం జరుగుద్దేమోనని చెప్పి అక్కడి నుంచి జరిగి కొంచెం అవతల కూర్చుంటది. కొంచెం సేపు అయ్యేటప్పటికి ఎండ బాగా ఎక్కువైపోయేటప్పటికి ఆ బెగ్గర్స్ అందరూ ఎవరిదారు వాళ్ళు వీళ్ళకి లేకపోతే వేరే చోట అడుక్కుంటే వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒక్కతే అక్కడ ఆ ఐటమ్స్ అన్ని ఒక చోట ఉంటాయి. కొంచెం ఎదర పక్కనే ఆవిడ కూర్చొని ఉండేటప్పటికి ఒక 3 కార్లు వచ్చి ఆగుతాయి. అందులో నుంచి అప్పుడే తన కూతురికి పెళ్లి చేసిన బాగా కోటీశ్వరుడు ఆయన భార్య దిగి ఆ కారులో వెతుక్కుంటూ ఉంటారు. వెతుక్కుంటూ ఉండేటప్పటికి వాళ్ళ దైవ దర్శనానికి తీసుకొద్దాం అనుకున్న ఆ పూలు కానీ ఆ రిమైనింగ్ ఐటమ్స్ కానీ వాళ్ళు పాపం మర్చిపోతారు. కొన్నారు, కానీ మళ్ళా వెళ్ళి కొనుక్కు రావాలంటే టౌన్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఊరి చివరిన ఉన్న ఒక దేవాలయం, ఒక చిన్న దేవాలయం. అటు ఇటు చూసేటప్పటికి వెంటనే ఇందాక రిటైర్డ్ అయిన పెద్ద మనిషి ఆ రోడ్డు మీద పెట్టిన ఐటమ్స్ కనపడేటప్పటికి ఆయన సంతోషంగా వచ్చి ఆ పక్కన కూర్చున్న అమ్మాయే ఈ పూలు అమ్ముతుంది అనుకుని ఆయన్ని పిలిచి, అమ్మా, నిజంగా ఈరోజు నువ్వు నిజంగా చాలా సహాయం చేశావు. ఎందుకనంటే నా కూతురికి పెళ్ళైన తర్వాత ఇక్కడ మొక్కు తీర్చుకుందామని వచ్చాను, పూలన్నీ కొనుక్కున్నాను, కానీ నేను మర్చిపోయి వచ్చాను. దేవుడి రూపంలో నాకు ఈ దర్శనానికి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ నాకు దొరికినాయి, కానీ ఇక్కడ ఇంతమంది అడుక్కునే వాళ్ళని చాలా సార్లు చూశాను, కానీ నీకు ఈ పూలు అమ్మాలన్న ఆలోచన నీకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం. బహుశా నా కోసమే ఇది పెట్టారేమోనని చెప్పి ఆ సంతోషంలో, అంటే ఆ ముహూర్తానికి వాళ్ళు వెళ్దామని మొక్కుకునే టయానికి లేట్ అవ్వకోకుండా ఆ ఐటమ్స్ దొరికేటప్పటికి ఆయన పర్సులో నుంచి డబ్బులు తీసి ఎంత వస్తున్నాయో కూడా చూడకుండా ఎంత తీసి ఆ అమ్మాయి దగ్గర అక్కడ నాప్కిన్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు.
ఈ అమ్మాయి నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయి ఒక్కసారి ఈ అమ్మాయి అన్న మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు గుర్తుకొస్తుంది ఈ అమ్మాయికి, ఓహో అంటే నన్ను ఏదైనా ఒక పని చేసుకోమని ఆయన నా ముందు ఇవి పెట్టారు, నేను ఆయన ఎడల చాలా తప్పుగా ప్రవర్తించానని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తుంది, కానీ ఆయన కనపడరు. ఎందుకనంటే ఆ తర్వాత రోజే ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి చేసిన పని ఏంటంటే వెంటనే రియలైజ్ అయింది, దేవుడు నాకు ఈ గుడి దగ్గర కూర్చొని ఉంటే అడుక్కుంటుంటే వేసేవాళ్ళు ₹1 వేస్తున్నారు, ఒక ₹2 వేస్తున్నారు, దానివల్ల నా కుటుంబం కూడా సరిపోవట్లేదు, అందుకోసమే దేవుడు ఈ రూపంలో నాకు అవకాశం కల్పించాడేమోనని అనుకొని వెంటనే టౌన్కి వెళ్ళి ఒక చిన్న బల్ల కొనుక్కొని ఆ గుడికి దర్శనానికి తీసుకెళ్ళి ఈ పూలు, అగరబత్తి, రిమైనింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అక్కడ ఒక చిన్న షాపు లాగా పెట్టుకొని అమ్మటం మొదలు పెడద్ది. అప్పుడు ఆ దర్శనానికి వచ్చే ఊరు వాళ్ళందరూ వింతగా చూస్తారు, అరే ఇన్ని రోజులు లేదు, మనం ఎప్పుడు దర్శనానికి ఏదైనా కావాలంటే టౌన్ నుంచి తెచ్చుకోవాలి, మనకు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చక్కగా అందుబాటులో ఇక్కడ షాప్ ఉంది కదా అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ అమ్మాయి దగ్గరే కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అది రాను 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 ఒక పెద్ద షాపుగా మారి వాళ్ళ కుటుంబ పోషణకి సరిపోయేలాగా ఆ అమ్మాయి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఆఫ్టర్ 6 months ఆయన ఎగైన్ మళ్ళా వాళ్ళ కూతుర్ని చూస్తాక వచ్చేటప్పటికి ఆవిడ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆయనకు కావలసిన ఐటమ్స్ కొనుక్కుందామని చూసేలోపు ఆవిడ గుర్తుపెట్టి వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోతే ఆయన ఏం మాట్లాడరు. అప్పుడు అంటది, నన్ను క్షమించండి, నేను మీ యొక్క ఆలోచనని, మీరిచ్చిన అవకాశాన్ని నేను తప్పుగా మాట్లాడాను, మిమ్మల్ని చనిపోమని కూడా అన్నాను, కానీ మీరు ఆ రోజు మౌనంగా ఏ మాట మాట్లాడకుండా మంచితనంగా వెళ్ళిపోయారు, మీరే నాకు నిజమైన దేవుడు అని ఆ అమ్మాయి అంటూ ఉంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దైవ దర్శనానికి వెళ్ళిపోతారు. చూసారా ఫ్రెండ్స్, మనం సహాయం చేసేటప్పుడు మనం తెల్లారులిగిస్తే రోడ్డు మీద అనేక మంది అడుక్కునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందులో వయసు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, నిజంగా ఏ ఆధారం లేనోళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. బట్ మనం దగ్గరికి రికమెండ్ చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని తాగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క విలాస ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే బెగ్గరి అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద ముఠాలాగా తయారైపోయింది. వాళ్ళకి ఎవరో ఒక ముఠా నాయకుడు ఉంటాడు, వాడు వీళ్ళకి ఒక ₹100 ఇచ్చి మొత్తం అన్ని కలెక్ట్ చేసుకురమ్మంటారు. ఇవన్నీ మీరు పేపర్లో చూసే ఉంటారు, సినిమాల్లో చూసే ఉంటారు. దీనికి నేను పెద్ద చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు చనిపోయిన బిచ్చగాన్ని తీసుకెళ్దామని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ₹1,00,000 విలువ చేసే చిల్లర కూడా బయటపడిందన్న సంఘటనలు కూడా మీరు పేపర్లోనే చూసుంటారు. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇంకొక మోరల్ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా ఊహించని సంఘటన ఎదురైనప్పుడు ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వెంటనే మనం రియాక్ట్ అవ్వకోకుండా రెస్పాండ్ అవ్వాలి. ఈ సమస్య కానీ లేకపోతే ఈ సంఘటన కానీ నా జీవితంలో ఎందుకు జరిగింది, దీని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అని గనక మనం ఆలోచించినట్లయితే మనం అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చిన సమస్యని గుడ్ అయినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. ఆ అమ్మాయి ఆయన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి చందాలను ఉంది కాబట్టి మళ్ళా పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రుల రూపంలో వచ్చి అసలైన విషయం ఏంటి, ఆ రిటైర్డ్ అయిన పెద్ద మనిషి ఏ ఉద్దేశంతో ఈయన ముందు పెట్టారు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా దేవుడు కల్పించాడు. లేదంటే కనుక ఆ అమ్మాయి అక్కడ వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటే ఆ అవకాశం ఇంకెవరికి వచ్చేదో. అందుకోసమని మనకు వచ్చిన అవకాశం ఒకసారి కాకపోయినా 2 సార్లు అయినా మనకు తప్పనిసరిగా అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మనం తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ముగించే ముందు మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఈ రోజుల్లో చంటి పిల్లల్ని ఎత్తుకొని రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు.
వాళ్ళ నిజమైన తల్లులు కాదు. కొంతమంది దగ్గర అద్దెకి తీసుకొని, నిజమైన తల్లుల దగ్గర అద్దెకి తీసుకొని రోడ్ల వెంట వెళ్ళి వాళ్ళకి ఆకలి ఏడుస్తా ఉన్నా సరే ఫీడింగ్ ఇవ్వకోకుండా వాళ్ళని ఏడిపిస్తా ఉంటారు. ఎందుకనంటే అలా ఏడిస్తే మనం జాలిపడి డబ్బులు వేస్తామని చెప్పి. ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం చైల్డ్ లైన్ 1098 అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేసింది. ఆ టోల్ ఫ్రీ కనుక ఫోన్ చేస్తే ఎస్పెషల్లీ చైల్డ్ బెగ్గరీ చేసే వాళ్ళని కంపల్సరీగా వాళ్ళ కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ పిల్లల యొక్క పోషణ, వసతి, వాళ్ళు పెద్ద అయ్యే వరకు, వాళ్ళు ఏం చదువుకుంటే ఆ చదివించే వరకు కూడా వాళ్ళకి సహాయం చేసే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా జరిగే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ చైల్డ్ లైన్ 1098 అనే టోల్ ఫ్రీ నంబర్లో నేను ఒక 8.5 సంవత్సరాలు పనిచేశాను. సో డోంట్ ఎంకరేజ్ టు చైల్డ్ బెగ్గరీ. అండ్ వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకనంటే ఈరోజు బెగ్గర్స్ ఎక్కువైపోయారంటే నెక్స్ట్ జనరేషన్ అంతా బెగ్గర్స్ మీద ఆధారపడి ఉంటే మన సొసైటీకి నష్టం. ఎందుకంటే కమింగ్ జనరేషన్ మీదే మన సొసైటీ ఆధారపడి ఉంది కాబట్టి అటువంటి సంఘటనలు జరిగితే తప్పనిసరిగా మనం ఖండించాలి. ఆ టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోండి. మీరు ఏం చేయవసరం లేదు. మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే డబ్బు రూపంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమాకండి. మీకు చేతనైంది ఏదో ఒకటి చేయండి. ఒక ఇడ్లీ కొనిపెట్టండి ఆకలి ఉందంటే, లేదా ఒక టీ ఇప్పించండి. అదే మనకు సంతృప్తినిస్తుంది. థ్యాంక్ యూ.